నమస్తే. వెల్కమ్ టు లోగుట్టు. అనివార్యమని తెలిసినప్పుడు కష్టమైన నష్టమైన యుద్ధం చేయాల్సిందే. అడుగు వెనక్కి వేస్తే ప్రత్యర్థికి అవకాశం ఇచ్చినట్లే. ప్రస్తుతం ఆ ఫ్యాక్షన్ గడ్డపై ఇదే సిద్ధాంతం నడుస్తోంది. న్యాయం, అన్యాయం, ధర్మం, అధర్మం వంటి పదాలకు తావు లేకుండా అక్కడి నాయకులు సాగిస్తున్న సమరం రావణ కాష్టాన్ని రగిలిస్తోంది. పంతాలు పట్టింపుల కోసం ఆ నాయకులు చేస్తున్న యుద్ధానికి అంతమెప్పుడు? చివరికి ఎవరో ఒకరు ఓటమిని ఒప్పుకుంటారా? ఇండియా పాకిస్తాన్ తరహాలో సీమ నేతల మధ్య సాగుతున్న ఆ వార్ మీరే చూడండి. ప్రతి చర్యకు ప్రతిచర్య తప్పదు. ఇది న్యూటన్ సిద్ధాంతం. ఫ్యాక్షన్ ప్రాంతమైన తాడిపత్రి నాయకులు ఈ సిద్ధాంతాన్ని పక్కాగా ఫాలో అవుతున్నారు. తాడిపత్రి గురించి ఏపీ రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ రాజకీయం అనడం కంటే ఇక్కడ నాయకుల మధ్య యుద్ధమే సాగుతూ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఎన్ని చర్చలు జరిగినా, ఎన్నిసార్లు యుద్ధం జరిగినా శాంతి అనేది ఎలా అసాధ్యమో తాడిపత్రిలో కూడా రాజీ అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అని చెప్పక తప్పదు. తాడిపత్రిలో 2019 ఎన్నికల దాకా దాదాపు 4 దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం వహించిన జేసీ ఫ్యామిలీకి 2019 ఎన్నికల్లో పెద్దారెడ్డి చెక్ పెట్టారు. జేసీ కుటుంబ ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక తాడిపత్రిలో కొత్త రాజకీయానికి తెరలేచింది. జేసీ ప్రభాకర్ రెడ్డికి అడుగడుగునా చెక్ పెడుతూ కేతిరెడ్డి తన హవా సాగించారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటికి వెళ్లి మరీ తొడగొట్టారు. ఈ సంఘటన తర్వాత తాడిపత్రిలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటు పెద్దారెడ్డి, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నిత్యం ఏవో ఒక గొడవలే. పోలీస్ ఫోర్స్ లేకుండా తాడిపత్రి ప్రజలకు రోజు గడిచిందే లేదు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏది చేసినా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డు తగులుతూ వచ్చారు. అదే సందర్భంలో జేసీని కూడా అడుగడుగునా నిలువరిస్తూ పెద్దారెడ్డి దూకుడుగా ముందుకు వెళ్లేవారు. ఓ సందర్భంలో పెద్దారెడ్డి నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లడం, ఆయన అనుచరులపై దాడి చేయడం వంటి సంఘటనలు గొడవలను పీక్ స్టేజ్కి తీసుకువెళ్లాయి. అప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తిరుగుబాటు ప్రారంభించారు. అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలిచారు. పెద్దారెడ్డి వేసిన ఆ తప్పటడుగు ప్రత్యర్థికి ఆయుధాన్నిచ్చినట్లయింది. ఆ తర్వాత 2024 దాకా ఆ ఇద్దరి మధ్య ఎప్పుడేం జరుగుతుందో అనే వాతావరణమే కొనసాగింది. మొన్నటి ఎన్నికల్లో మందు పాత్రను తలపించింది తాడిపత్రి. ఎన్నికల్లో హింస తప్పదని అంతా ఊహించారు. కానీ ఎన్నిక ప్రశాంతంగా జరిగినా పోలింగ్ తర్వాత పెద్ద యుద్ధమే జరిగింది. రాళ్ల వర్షంతో తలలు పగిలాయి. గాల్లో ఫైరింగ్ చేసేదాకా వెళ్ళింది. ఈ నేపథ్యంలో కోర్టు ఇటు జేసీ ఫ్యామిలీకి, అటు పెద్దారెడ్డి ఫ్యామిలీకి తాడిపత్రిలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది. కొన్ని రోజులకు ఆ ఆంక్షలు ఎత్తివేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అశ్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. వారు ఊళ్ళోనే ఉంటూ వారి పనులు చేసుకుంటున్నారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రికి వెళ్లాలన్నా పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తాడిపత్రికి వెళ్లొద్దని పోలీసులు ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వచ్చారు. రోజులు వారాలు కాదు, ఏకంగా 11 నెలల నుంచి ఇదే సాగుతోంది. జిల్లా ఎస్పీని కలిసినా, కలెక్టర్ని కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పెద్దారెడ్డి హైకోర్టు తలుపు తట్టారు. హైకోర్టులో దీనిపై చాలా రోజుల పాటు విచారణ జరిగింది. చివరికి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. అయితే తాడిపత్రి వెళ్లేటప్పుడు కొన్ని కండిషన్స్ ఫాలో కావాలని హైకోర్టు సూచించింది. కోర్టు అయితే అనుమతి ఇచ్చింది, కానీ పోలీసులు మాత్రం పెద్దారెడ్డి ఎంట్రీకి సహకరించడం లేదు. హైకోర్టు ఉత్తర్వులతో జిల్లా ఎస్పీని కలవాలని పెద్దారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన 3 గంటలకు పైగా వెయిట్ చేసినా స్పందన లేదు. సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని, సీఎం టూర్ ముగిశాక తాడిపత్రికి వెళ్లేందుకు ఏర్పాటు చేస్తామని ఫోన్లోనే ఎస్పీ సమాచారం అందించారు. అయితే సీఎం పర్యటన ముగిసినా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు ఇంకా సహకరించడం లేదు.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో అనంతపురం పోలీసులు భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇటు గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన జవాన్ మురళీనాయక్ మృతి, పరామర్శలకు వీఐపీల రాక వంటివి కూడా పెద్దారెడ్డికి అడ్డు తగిలాయి. ప్రస్తుతం జిల్లాలో నారా లోకేష్ పర్యటనతో పోలీసులు మళ్లీ బిజీ అయ్యారు. ఇవన్నీ చూస్తుంటే అసలు పెద్దారెడ్డి ఎంట్రీకి ఇంకేదో అడ్డు తగులుతోందన్న డౌట్ కొడుతోంది అందరికీ. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాల్సిందే అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. గతంలో పెద్దారెడ్డి చేసిన పనులకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు జేసీ. ఆయన చర్యకు ప్రతిచర్యగానే ఇదంతా జరుగుతోందని జేసీ అంటున్నారు. 5 ఏళ్లు తనను వేధించినప్పుడు అడుగడుగున అడ్డుపడినప్పుడు ఈ సోకాల్డ్ ప్రశ్నించే వారు ఎక్కడున్నారో చెప్పాలంటున్నారు. అందుకే పెద్దారెడ్డి తాడిపత్రికి ఎప్పుడొచ్చినా తాము అడ్డుకునే తీరుతామని జేసీ వార్నింగ్ ఇస్తున్నారు. ఎక్కడైనా ఇద్దరు వ్యక్తుల మధ్యనో 2 వర్గాల మధ్యనో గొడవలు జరిగితే చివరికి రాజీ పడతారు, లేదంటే సైలెంట్ అయిపోతారు. కానీ తాడిపత్రిలో మాత్రం పెద్దారెడ్డి జేసీ మధ్య గొడవలు ఆగడం లేదు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలైనా తగ్గుతాయేమో కానీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డిల మధ్య యుద్ధం మాత్రం ఆగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.